హాయ్ ఫ్రెండ్స్, మన హిందూ ఇతిహాసాలలో రామాయణం ఎంతో విశిష్టమైనది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. రామాయణం అంటే శ్రీరామచంద్రుని యొక్క ప్రయాణాన్ని తెలిపే ఒక గొప్ప ఇతిహాసంగా చెప్పబడింది. ధర్మం అంటే ఏమిటో నేర్పిన గొప్ప గ్రంథం రామాయణం. అన్నదమ్ములు ఎలా ఉండాలో రామలక్ష్మణుల గురించి వింటే మనం నేర్చుకోవచ్చు. అలాగే భార్యాభర్తలు ఎలా ఉండాలో సీతారాములు నేర్పారు. రామాయణం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడే కాకుండా ఎన్నో పాత్రలు ఉన్నాయి. అందులో రామాయణాన్ని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలు ఉన్నాయి. అలాంటి పాత్రలలో త్రిజట పాత్ర కూడా ఒకటి. త్రిజట ఒక రాక్షస స్త్రీ. రామాయణంలో త్రిజట ప్రధాన పాత్ర పోషించింది. అసలు త్రిజట ఎవరు? త్రిజట ఒక రాక్షసి. అలాంటిది సీతాదేవికి ఎలాంటి సహాయం చేసింది? అందరికీ సీతాదేవి సీతమ్మ తల్లి అయినప్పుడు సీతమ్మ త్రిజటను తల్లి అని ఎందుకు పిలిచింది? త్రిజట హనుమంతునికి కూడా సహాయం చేసింది. ఎలాంటి సహాయం చేసింది? అసలు త్రిజట ఎవరి అవతారం? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వారిలో శ్రీరాముని భక్తులు ఉన్నట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది. లంకా రాజ్యానికి రాజైన రావణాసురునికి సోదరుడు విభీషణుడు. విభీషణుడు ధర్మాత్ముడు. విభీషణుడి కూతురే త్రిజట. మంచి చేసిన వారిని మరవకూడదు అని చెప్తారు. అందుకే రామాయణంలో సీతమ్మకు మంచి చేసిన త్రిజటను మరవద్దంటారు. విభీషణుడు ధర్మాత్ముడు కాబట్టి ఆమెకు మంచి పేరు రాలేదు. త్రిజట యొక్క వ్యక్తిత్వం కారణంగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. త్రిజటకు సీతకు గల సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తండ్రి మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసంకు పయనమవుతాడు. ఆ సమయంలో శ్రీరాముని వెంటే సీత కూడా నడుస్తుంది. అన్నా వదినలకు సేవ చేయడం కోసం లక్ష్మణుడు కూడా వారి వెంటే నడుస్తాడు. శ్రీరాముడు వద్దని ఎంత వారించినా లక్ష్మణుడు వినలేదు. అలా వారు వనవాస సమయంలో ఉండగా రావణాసురుని చెల్లెలైన శూర్పణఖ ఆ అడవుల్లో శ్రీరాముణ్ణి చూస్తుంది. రామునిపై మోజు పడుతుంది. వెంటనే శ్రీరాముని వద్దకు వెళ్లి తనను వివాహం చేసుకోమని కోరుతుంది. అందుకు శ్రీరాముడు, నాకు వివాహమైంది, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, అక్కడున్నది నా భార్య సీతాదేవి అంటూ సీతను చూపిస్తాడు శ్రీరాముడు. సీత సౌందర్యాన్ని చూసి ఓర్వలేని శూర్పణఖ సీత గురించి అసభ్యంగా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఆ మాటలకు లక్ష్మణుడు ఎంతో కోపోద్రిక్తుడై శూర్పణఖ ముక్కు, చెవులు కోసి చేతిలో పెడతాడు. లక్ష్మణునిచే అవమానింపబడిన శూర్పణఖ ఎలాగైనా వారిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. వెంటనే లంకకు వెళ్లి రావణాసురుని కలిసి సీత అందచందాల గురించి వివరిస్తూ సీతను అపహరించి వివాహం చేసుకోమని రావణాసురుణ్ణి రెచ్చగొడుతుంది. విభీషణుడు రావణాసురుణ్ణి ఎంతగానో వారిస్తాడు. రామలక్ష్మణులతో పెట్టుకుంటే నాశనం తప్పదని హెచ్చరిస్తాడు. ఎవరెన్ని చెప్పినా రావణాసురుడు ఎవరి మాటలు లెక్క చేయలేదు. ఎలాగైనా సీతను అపహరించి వివాహం చేసుకోవాలనుకుంటాడు. సమయం చూసి సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొచ్చి అశోకవనంలో ఉంచుతాడు రావణాసురుడు. సీతకు కాపలాగా చాలా మందిని రాక్షసులను నియమిస్తాడు. ఆ రాక్షస స్త్రీలందరికీ నాయకురాలు త్రిజట. రావణాసురుడు కాపలాగా ఉంచిన ఆ రాక్షస స్త్రీలను ఎలాగైనా సీతను వివాహంకు ఒప్పించమని ఆదేశిస్తాడు. దాంతో ఆ రాక్షస స్త్రీలు సీతను బాధించడం మొదలుపెట్టారు. రావణాసురుణ్ణి వివాహం చేసుకోమని బాధలు పెట్టసాగారు. రావణుడు త్రిజటను పిలిచి సీతను ఒక కంట కనిపెడుతూ ప్రతి క్షణం ఆమె పక్కనే ఉండమని చెప్తాడు. త్రిజట పేరుకు రాక్షసి అయినప్పటికీ మంచి వ్యక్తిత్వం, గొప్ప మనసు ఉన్న స్త్రీగా రామాయణంలో చెప్పబడింది. సీతను అపహరించి తీసుకొచ్చినప్పటి నుండి సీత ఏడుస్తూనే ఉండడాన్ని త్రిజట గమనిస్తుంది. సీత బాధను అర్థం చేసుకుని ఆ క్షణం నుండి త్రిజట సీతను ఎంతో గౌరవంగా చూసుకుంది. ఎలాంటి బాధకు గురి చేయకుండా సీతమ్మను కాపాడసాగింది. ఒకరోజు త్రిజట నిద్రపోతున్న సమయంలో మిగిలిన రాక్షస స్త్రీలు సీతను అనేక రకాలుగా బాధ పెట్టడం మొదలుపెట్టారు. సీత ఒక పక్క భర్త వియోగము, మరొక పక్క ఈ రాక్షసుని వేధింపులు, వీటితో పాటు ఈ రాక్షస స్త్రీల సాధింపులు. ఒక్కొక్క క్షణం యుగంలా మారింది సీతమ్మకు. సీతాదేవి బాధతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటుంది. సీతను వీళ్లంతా మూకుమ్మడిగా చేరి ఏడిపిస్తుంటే ఉలిక్కిపడి నిద్రలేస్తుంది త్రిజట. వారందరినీ ఆపి తన దగ్గరకు పిలుస్తుంది. తను నిద్రిస్తున్న సమయంలో ఒక కళ వచ్చిందని చెప్తుంది. వెంటనే వారందరూ ఆమె చుట్టూ చేరి ఆమెకు వచ్చిన కళ గురించి చెప్పమని అడుగుతారు.
అప్పుడు త్రిజట తనకు వచ్చిన కల వారికి చెప్పడం ప్రారంభిస్తుంది. శ్రీరాముడు తన సోదరునితో కలిసి ఇక్కడికి వచ్చారని త్రిజట చెప్తుంది. అందుకు ఆ రాక్షస స్త్రీలు ఇక్కడికి ఎలా వచ్చారని అడుగుతారు. శ్రీరాముడు లక్ష్మణుడు 4 దంతాలున్న ఏనుగుపై ప్రకాశిస్తూ ఆకాశపు దారుల వెంట సీత వద్దకు వచ్చారని త్రిజట సమాధానమిస్తుంది. అలా వచ్చిన శ్రీరామచంద్రుడు సీతను చేయి పట్టుకుని ఏనుగుపై ఎక్కించుకుని తీసుకెళ్లాడని త్రిజట చెప్పడంతో ఆ రాక్షస స్త్రీలు ఆశ్చర్యపోయి మరి లంకకు ఏమైంది అని అడుగుతారు. రావణాసురుడు గాడిదపై దక్షిణం వైపు వెళ్లి పేడగుండలో పడిపోయాడు. ఒక వానరం వచ్చి లంకకు నిప్పంటించింది. లంకా నగరం సముద్రంలో మునిగిపోయింది. కుంభకర్ణుడు, ఇంద్రజిత్ లాంటి వారు మురికి గుంటలో పడ్డారు. అలా గుంటలో పడ్డ వీరిని ఒక వికృతమైన స్త్రీ వచ్చి మెడకు తాళ్లు కట్టి ఈడ్చుకెళ్తూ ఉంది. ఆమె మృత్యుదేవతేమోనని అనుకుంటున్నా అని త్రిజట తన కలను వివరిస్తుంది. మరి రాక్షస సైన్యం అలాగే మీ తండ్రైన విభీషణుడు ఏమయ్యారని రాక్షస స్త్రీలు ప్రశ్నిస్తారు. అందుకు త్రిజట, విభీషణుడు ఏనుగుపై కూర్చుని మంత్రులచే సేవింపబడుతున్నాడు. ఇక రాక్షస సైన్యం విషయానికొస్తే అందరూ సచ్చి శవాలై గుట్టలు గుట్టలు పడి ఉన్నారు. అందులో రావణాసురుడు కూడా ఉన్నాడని త్రిజట చెప్తుంది. ఆ తర్వాత ఏమైందని త్రిజటను రాక్షసులు అడుగుతారు. అందుకు త్రిజట, ఆ తర్వాత ఏమైందంటే శ్రీరామచంద్రునికి దేవతలు పట్టాభిషేకం చేస్తున్నారు. పక్కనే సీతాదేవి కూర్చుని ఉంది. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా నాకు దర్శనమిచ్చాడని చెప్తుంది. లంకా నగరం మొత్తం సర్వనాశనమైపోయినట్లు తనకు కల వచ్చిందని త్రిజట ఆ రాక్షస స్త్రీలకు చెప్తుంది. త్రిజట చెప్పిన కలను సీతాదేవి కూడా వింటుంది. ఆమె చెప్పిన కల సీతాదేవికి కొంత ఊరట కలిగిస్తుంది. రాక్షస స్త్రీలు ఆ కలకు భయపడి ఇప్పుడు ఏం చేయాలో చెప్పమని త్రిజటను అడుగుతారు. అందుకు త్రిజట, వెళ్లి సీతమ్మ కాళ్లపై పడి వేడుకోండి, ఆ తల్లి ఒక్కటే మిమ్మల్ని రక్షించగలదని చెప్తుంది. వెంటనే అందరూ ఆమె కాళ్లపై పడి వేడుకుంటారు. ఆ తర్వాత వారందరూ అలసిపోయి నిద్రపోతారు. అదే సమయంలో అశోక వృక్షం ఆకుల్లో దాగి ఉన్న హనుమంతుణ్ణి త్రిజట చూస్తుంది. హనుమంతుడు సీత కోసం వచ్చాడని తెలిసి మాట్లాడే అవకాశం కల్పిస్తుంది త్రిజట. శ్రీరాముడు హనుమంతుణ్ణి పంపాడని తెలిసి సీత ఎంతగానో సంతోషిస్తుంది. అక్కడ ఉన్నంతకాలం సీతాదేవికి ఎలాంటి బాధ కలగకుండా చూసుకుంటుంది త్రిజట. ఆ తర్వాత రామరావణ యుద్ధం జరుగుతుంది. రాముడు రావణుణ్ణి సంహరించి విభీషణుణ్ణి లంకారాజ్యానికి రాజును చేసి సీతాదేవిని తనతో తీసుకెళ్తాడు శ్రీరామచంద్రుడు. కొన్ని అనువాదాలలో త్రిజటకు శ్రీరామచంద్రుడు వరమిచ్చాడని, అందుకే ద్వాపర యుగంలో సుభద్రగా జన్మించిందని చెప్తారు. కాని త్రిజట ఎవరి అవతారమూ కాదు. ఆమె ఒక రాక్షస స్త్రీగా జన్మించింది. ఆమె వ్యక్తిత్వంతో గుర్తింపు తెచ్చుకుంది. రామాయణంలో త్రిజట గురించి వివరించిన దానిలో ఎక్కడా ఆమె ఎవరి అవతారం అనేది పేర్కొనలేదు. త్రిజట సీతమ్మకు ఎంతో సహాయం చేసింది. రాక్షసుడైన రావణాసురుని ఇంట్లో కూడా ధర్మాత్ములున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.